ఆంధ్ర యూనివర్సిటీ తరచూ వార్తల్లో నిలవడం తీవ్ర దుమారం రేపుతుంది. 100ఏళ్ల వేడుకల వేళ ఏదో ఒక వివాదం తలెత్తడం కలకలం రేపుతుందని చెప్పాలి. తాజాగా ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పోస్టులకు కనీస విద్యార్హత 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటే చాలని, ఎటువంటి ఇంటర్వ్యూలు లేకుండా మెరిట్ ప్రాతిపదికన నియామకాలు జరుగుతాయని ఏయూ ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో దరఖాస్తు చేసుకున్న వారి విద్యార్హత విషయంలో అనేక ఫిర్యాదులొచ్చాయి. ఇదిలా ఉంటే ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల నోటిఫికేషన్ మొదలు దరఖాస్తుల స్వీకరణ, షార్ట్ లిస్ట్ చేసే విధానం, ఎంపిక ప్రక్రియ ఇలా ప్రతిదీ యూనివర్సిటీ అధికారులు ఏయూ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసి పారదర్శకంగా వ్యవహరించారు. అయితే దీనిపై వచ్చిన అనేక ఫిర్యాదులు, న్యాయస్థానాల్లోని కేసుల్ని పరిగణలోకి తీసుకుని ఆటంకాలేవీ లేకుండా వర్సిటీలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఖాళీలు పోస్టుల భర్తీ చేయడం ఉన్నతాధికారులకు కత్తి మీద సాములా మారిందనే చెప్పాలి. జిల్లా అధికార యంత్రాంగం సహకరించిన ఏయూ ఉన్నతాధికారులు న్యాయపరమైన చిక్కులు లేకుండా లీగల్ అడ్వైజరీతో ముందుకు వెళ్లినప్పటికీ నియామకాలు చేయలేక చాలా వరకు తుది జాబితా ఎంపికకు కసరత్తు చేసి 2022 ఆఖర్లో ఈ ప్రక్రియ నిలిపేశారు. అప్పట్లో వీసీగా ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్గా కృష్ణమోహన్ పనిచేశారు. అక్కడితో బ్రేక్ పడిన ఏయూ ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఖాళీలకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు నియామకాలు జరుపుతారేమో అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఏయూలో పోస్టుల భర్తీ అంతా ఒక ప్రజా ప్రతినిధి చేతుల మీదే నడుస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన నియామక ప్రక్రియ విషయం ప్రస్తుత రిజిస్ట్రార్తో పాటు వర్సిటీలో 90% మందికి పైగా అధికారులకు తెలియకపోవడమే పలు అనుమానాలకు తావిస్తోంది. నగరానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి సిఫార్సులే ప్రామాణికంగా తీసుకుని 28 మందికి ఏయూలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కట్టబెట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏయూ నుంచి మరింత సమాచారం సేకరించేందుకు దళిత, గిరిజన సంఘాల నేతలు ఆయా పోస్టులకు గతంలో దరఖాస్తు చేసుకున్న ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో నిబంధనలు పాటించకుండా ఉద్యోగాలు కల్పించారని, ఈ మొత్తం వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆరోపిస్తున్నారు. ఈ నియామకాల విషయంలో పూర్తి విచారణ జరిగేలా వీరంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు ఈ నియామకాలు ఎలా జరిపారనే అంశంపై ఎప్పటికీ ఒక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. ఏయూ అధికారిక వెబ్సైట్లో ఉద్యోగాలు పొందిన వారి జాబితా, మిగతా మెరిట్ లిస్ట్ తక్షణమే ప్రకటించాలని, లేదంటే తమంతా ఆందోళన బాట పడతామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. చడి చప్పుడు లేకుండా ఏయూ ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల ఖాళీల్ని భర్తీ చేసేశామని, 28 మందికి ఇప్పటికే వర్సిటీలో ఉద్యోగాలు కల్పించేశామని ఏయూ వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ తాజాగా ప్రకటించడంతో అంతా కంగుతిన్నారు. యాక్చువల్గా ది ప్రాసెస్ అంతా కూడా హ్యాపెండ్ వెరీ లాంగ్ బ్యాక్. కంప్లీట్గా ఈ లిస్ట్ యాజ్ పర్ ది గైడ్లైన్స్ అండ్ నార్మ్స్ అండ్ అదర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది సిస్టమ్, ది లిస్ట్ వాజ్ ప్రిపేర్డ్ అండ్ కెప్ట్ బై ది ప్రీవియస్ వైస్ ఛాన్సలర్ టైమ్. నా మాకు రీసెంట్గా వచ్చిన నేషనల్ కమిషన్ ద్వారా వచ్చినప్పుడు ఇమీడియట్గా ఫిల్ చేయండి అని చెప్పి మాకు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఆ ఫైల్ తీసి దాంట్లో ఆల్రెడీ లిస్ట్ అయిన సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళ ఏ సెక్షన్స్లో వాళ్ళు ఫిట్ అవుతారో ఆ విధంగా వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇది నాకు తెలిసినంత వరకు కమిటీ ఫార్మ్డ్ previously and then they have recommended all the candidates in a transparent manner. నాకు తెలిసినంత వరకు ఇందులో ఏ విధమైన అదర్ ఇవి లేవని నేను అనుకుంటున్నాను. ఇట్ వాస్ డన్ ట్రాన్స్పరెంట్లీ. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా సెలెక్ట్ అవటం అనేది లాస్ట్ టైమే జరిగింది. మళ్ళీ కాల్ఫర్ చేసి మళ్ళీ డిలే చేయటం అనే దానికి బికాస్ నేషనల్ కమిషన్ నుంచి ఇమీడియట్ గా భర్తీ చేయాలి విత్ ఇన్ 30 days లో అని చెప్పి అనుకున్నప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ అయి ఉన్న ఈ ఫైల్ ని రిలీజ్ చేయడం జరిగింది. బికాస్ ట్రాన్స్పరెంట్ గా జరిగిందని ఫీల్ అయిన తర్వాతే ఇది జరగడం జరిగింది.
అది ఎంతవరకు నిజమనేది నా వరకు అయితే నాకు తెలీదు. మరి ఆ ఆక్షేపణలు ఎందుకొచ్చినియి, ఎలా వచ్చినియి అనేది తెలీదు. బట్ ట్రాన్స్‌పరెంట్‌గానే ఉన్నాయి. ఇప్పుడు వరకు అయితే మాత్రం ఏ విధమైన క్యాండిడేట్స్ నుంచి ఏ విధమైన మాకు ఇది రాలా. ఎగనెస్ట్‌గా రాలా ఇప్పుడు వరకు. దే వర్ సాటిస్ఫైడ్. అండ్ వాళ్ళ పోస్టింగ్‌లో కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్‌గానే ఉన్నారు జాయిన్ అయిన వాళ్ళందరూ. నాకు తెలిసి 28, 29 మొత్తం పోస్టులు వరకు క్యాండిడేట్స్‌ని పిలవడం జరిగింది. అందులో చాలామంది జాయిన్ అయ్యారు. ఒక 5 గాని, 6 గాని వాళ్ళ పోస్టులు ఇంకా జాయిన్ అవ్వలేదు వాళ్ళు. వి విల్ టేక్ ది రిమార్క్స్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్. వై దే హావ్ నాట్ జాయిన్డ్.